హైదరాబాద్లో నకిలీ ధృవపత్రాలతో డాక్టర్లుగా చలామణి అవుతున్న 11 మంది నకిలీ వైద్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్లలో ప్రత్యేక ఆపరేషన్ పేరిట టాస్క్ ఫోర్స్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టుబడిన 11 మంది నకిలీ వైద్యులను అదుపులోకి తీసుకుని మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు మన హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ జూబ్లీహిల్స్ మరియు సికింద్రాబాద్ ఒక స్పెషల్ ఆపరేషన్లో టోటల్ 11 ఫేక్ డాక్టర్స్ మరియు ఒకటి మెడికల్ షాప్ ఓనర్కి అప్రెంట్ చేశాము. ఈ 12 మెంబర్స్ పైన మన హైదరాబాద్ సిటీలో డిఫరెంట్ పిఎస్ఎస్లో మేము కేసు బుక్ చేశాము. మధురానగర్ పిఎస్లో 2 కేసెస్, జూబ్లీహిల్స్ పిఎస్లో 1 కేసు, ఫిల్మ్ నగర్ బోరబండ ఒకటి కేసు, తర్వాత రామ్ గోపాల్పేట్ దోమల్గూడలో 1 కేసు అండ్ చిల్కల్గూడ అండ్ ఓఎస్ సిటీలో 2 టోటల్ 11 కేసెస్ మేము బుక్ చేశాము. అండ్ ఈ 12 మెంబర్స్కి అప్రెంట్ చేశాము. ఈ అందరూ 11 డాక్టర్స్ గత కొన్ని సంవత్సరం నుంచి ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ ఆబ్టైన్ చేసి ఫేక్ డాక్టర్ సర్టిఫికేట్ పట్టుకొని సొసైటీలో రెగ్యులర్గా అది డాక్టర్గా పోస్ట్ చేసి ఈ ట్రీట్మెంట్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఈరోజు మేము అప్రెంట్ చేశాము. ఈ అన్ని క్లినిక్స్ నుంచి మేము కొన్ని ఫేక్ సర్టిఫికేట్స్, డిగ్రీ సర్టిఫికేట్స్, తర్వాత డాక్టర్ రబ్బర్ స్టాంప్స్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్స్, థౌజండ్స్ ఆఫ్ ఇంజెక్షన్స్, థౌజండ్స్ ఆఫ్ మెడిసిన్స్, గ్లూకోజ్ బాటిల్స్, తర్వాత బీపీ మీటర్, టెథోస్కోప్స్ అండ్ అదర్ మెడికల్ ఎక్విప్మెంట్ సీజ్ చేశాము. సో ఈ అందరూ అది ఫాల్స్గా డాక్టర్గా చూపించేసి ఈ రెగ్యులర్గా ఆల్మోస్ట్ 10 to 40 పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ ఆల్ డాక్టర్స్ ఆల్మోస్ట్ 50 to 200 రూపీస్ ప్రతి పేషెంట్స్లో ఛార్జ్ చేస్తున్నారు.